డివైడ్ చేయండి, సెపరేట్ డివైడ్ చేయండి. ఏం చేస్తున్నారు? ఎవరండి మీరు? అంకల్ ఏం చేస్తున్నావు? ఎవరయ్యా? నాకేం తెలుసు సార్, మీరు నన్ను అడుగుతారు. ఎవరు మీరు? మరే మిద్దరు ఏడేం చేస్తున్నారు? మిద్దరు మీ మీద వర్క్లో ఉన్నాం. ఎవరు మీరు? అంటే ఫోన్లో ఇద్దరు తెగ చూపించుకుంటున్నారు, పెద్ద బిజినెస్ మ్యాన్లలో. ఏం చూపించుకుంటున్నారా అని అసలు నాకు అర్థం కాలేదు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు మీరు? అసలు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? నాకు తెలియదు సార్, నన్ను ఎందుకు అడుగుతారు? ఏ వర్క్ లో ఉంటే ఎవరు తిను? ఏంది అంకుల్ ఏంది బూట్లు గీట్లు బాగా వేసుకుని ఉంచున్నాడు అంకుల్? వర్క్ లో ఉన్నాము. ఏం వర్క్ చేస్తారు మీరు? ఏం వర్క్ చేస్తారు? నేను కాంట్రాక్షన్ సూపర్వైజర్ అమ్మా. నేను దానికా? అవునండి. ఒక గది రాసిస్తావా? నేనెందుకు రాసేయాలా? దానికి సూపర్వైజర్ అన్నావు కదా, నాకు ఒక గది ఇస్తావా? దాంట్లో మా ఆయన నేను షాపింగ్ చేసుకుంటా. పెళ్లి నాకు పెళ్లి పిలిపించు, అదే ప్లాట్ అని రాసి పోతున్నా సార్. నేను పోతాను, నాకు ఇది వద్దు. అంకుల్ నువ్వే పెళ్లి చేయాలి నాకు. మా ఇద్దరు కాదు. నీ పెళ్ళిందా? అసలు నా పెళ్లితో నీకేంటి? నీ పెళ్లి కాబట్టి మా ఇద్దరు ఇందులో షాపింగ్ చేసుకుందాం. ఏంటయ్యా అర్థం కాకుండా మాట్లాడతా? ప్లాట్ అని రాసింది సార్. అరే నవ్వుతావేందయ్యా నువ్వు? ప్లాట్ రాసి ఆ అంకులు నాకు నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పాడు. అమ్మా నేను వర్క్ లో ఉన్నాను, డిస్టర్బెన్స్ చేయొద్దు. ఏది ఫోన్ లోనా? ఈ వర్క్ లోనా? ఏ వర్క్ లో ఉన్నా? ఎవరయ్యా? ఏంది నేను నాతో మాట్లాడాలి? టచ్ చేయద్దమ్మా నువ్వు. నువ్వు టచ్ చేయదా? అరే మరి సర్లే కానీ నంబర్ ఇస్తావా? సరే మీ ఇంటికి వెళ్దామా? మా ఇంటికి ఎందుకు వస్తావు అమ్మాయి? నువ్వు ఎవరు? నువ్వు మా ఇంటికి వస్తావా? అరే మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? మీ ఇంటికి నేను ఎందుకు వస్తా? మరి సార్ ఇంటికి కూడా తెసపోండి. అరే ప్లాట్ రాసుకోండి, ఇంటికి తెసపోండి, పెళ్లి చేసుకోండి మీరే. అరే నాకేం సంబంధం రా నాయన? నేనేదో వర్క్ లో ఉన్నా. మన మీద మాట్లాడతావేంది? మా ఆయన వర్క్ లో ఉన్నాను, డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పాను. నువ్వు నా తల్లి అంటున్నావు ఎందుకు? పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. అరే ఆల్రెడీ నాకు ఇంటి దగ్గర పెళ్లి ఫిక్స్ అయిందమ్మా. ఎంత ఇస్తున్నారు కట్నం? అరే నా లవ్ మ్యారేజ్ నాది. ఓకేనా? లవ్ మ్యారేజ్ నన్ను 2 లవర్ చేసుకో. అరే ప్రేమించే ఒపీనియన్ నాకు లేదమ్మా. ఆల్రెడీ నేను దెబ్బ తిని మోసపోయా. నేను ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నా అవసరం లేదు నాకు. సరే ఏం చూస్తున్నావు? పెద్ద ఐఫోన్ అది చూస్తున్నావు. ఏదో వర్క్ చేసుకుంటాను. ఏదో వర్క్ ఆయన ఏంది చేస్తున్నా? తల ఎందుకు తింటావు? సరే మీ ఇద్దరికి ఒక విషయం చెప్తా, జోబులు పెట్టండి ఫోన్లు. అసలు నువ్వు ఎందుకు చెప్తావు? డబ్బులు వచ్చే మార్గం చూతా. డబ్బులు వచ్చేది నేను సంపాదిస్తాను. నెలకు 40,000 50,000 రూపాయలు డబ్బులు సంపాదించుకున్నా. ఆయన ప్యాంటు జిప్పేసి కదా. అరే నీకెందుకమ్మా ఇలాంటివన్నీ? ఆయన ప్యాంటు జిప్పేసుకో అంకులు, జిప్పేసుకో అంకులు. చూసుకోవాలంటే ఏంటయ్యా ఈవిడ పరిస్థితి? నువ్వు వేసుకున్నావా లేదా అని ప్లాట్ రాసి ఇంటికి దేశపు చూడు చూడు. నేను ఆల్రెడీ సగం జీవితం సంఖ నాకిపోయింది నాది. వచ్చినాడు అంకుల్ హైట్ సరిపోయావా? సరిపోయారు. నాతో మాట్లాడద్దమ్మా. ఏం అవసరం నీకు? మంచిగానే ఉన్నావుగా అంకుల్. ఇదంతా కాదు అంకుల్. ఎవరైనా తెలుసా నీకు? మా ఆయన